స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏ తో ఇది సాధ్యం. మనకు 11th and 12th ఈ మంత్ ఇంటర్వ్యూయింగ్ నైట్ ఒక రెండు ఆటోలు మనకు వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు డీటెయిల్స్ అనడంతో వాళ్ళు అక్కడ నుంచి ఎస్కేప్ అవ్వడం జరిగింది. అప్పుడు వాళ్ళ గురించి కొంచెం ఇంకా మొత్తం వెరిఫై చేయడం, సీసీ కెమెరాస్ అన్ని కూడా చెక్ చేయడంతో ఈ రోజు వాళ్ళని మనము నాగరెడ్డిపేట దగ్గర వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ కనుక్కొని ఎల్లారెడ్డి వాళ్ళకి కూడా 16 కిలోమీటర్లు వాళ్ళని చేంజ్ చేసుకొని వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఇంకొక 2 అఫెన్సెస్ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే మొత్తం 4 అఫెన్సెస్ కూడా వాళ్ళ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అవి కూడా ఆటో థెఫ్ట్ కేసు. సో వివరాల్లోకి వెళ్తే ఇందులో అక్యూజ్డ్ కుమ్మరి రాజు అనే పర్సన్ ఇతని మీద ఆల్రెడీ గతంలో 20 కేసులు ఉన్నాయి. ఇతని పైన కరీంనగర్ లో, జగిత్యాల, ఇది మెదక్ జిల్లాలో ఉంటుంది. ఏడు పేరు కొల్ల దుర్గరాజు, ఇతని పైన 2 కేసులు ఉన్నాయి. ఇతని పైన ఇది 2వ కేసు. సో వీళ్ళిద్దరు కూడా ఈ ఆటో థెఫ్ట్ చేసుకోవడం, దాన్ని స్క్రాప్ లో అమ్మడం లేదా సెకండ్ వెండర్కి అమ్మడం లాంటి నెంబర్ ప్లేట్స్ స్క్రీన్ చేసి చేంజ్ చేసి అమ్మడం లాంటి పనులు చేస్తూ ఉంటారు. వీళ్ళు గతంలో కూడా పట్టుబడ్డప్పటికి కూడా వీళ్ళు జైలుకి పోకపోవడం వల్ల వీళ్ళలో ఇంకా చట్టం మీద భయం లేకపోవడం అండ్ ఈ అఫెన్స్ చేసి ఏం కాదులే అనేది ఈ వెహికల్ థెఫ్ట్ కేసెస్ ఏం యాక్షన్ తీసుకోవాలనే ఒక భావన వీళ్ళు వచ్చింది. బట్ ఇప్పుడు కొత్త క్రిమినల్ కొత్త యాక్ట్ ప్రకారం మనకు వెహికల్ థెఫ్ట్ కూడా 305 సెక్షన్ బి కింద వస్తుంది. దానికి 7 years పనిష్మెంట్ ఉంది. గతంలో ఈ సెక్షన్ ఉండేది కాదు. బట్ ఇప్పుడు వెహికల్ థెఫ్ట్ కూడా ఈ సెక్షన్ మొత్తం అమలు చేస్తా ఉన్నాం త్రూఅవుట్ కంట్రీస్. ఆల్రెడీ మిగతా స్టేట్స్ కూడా అమలు చేస్తున్నాం. మన కంటే కూడా ఈ సెక్షన్ ని అప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నాం. బట్ సో హియర్ ఆఫ్టర్ ఈ వెహికల్ థెఫ్ట్ చేస్తే ఏదో 2-3 సంవత్సరాల శిక్ష కాకుండా 7 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి సో ఇది ఈ నేరస్తులందరూ కూడా దీన్ని తెలుసుకొని వాళ్ళ పద్ధతులు మార్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ ఎంటైర్ చేసింగ్ లో 2 ఆఫీసర్స్ మా దగ్గర చాలా ఎక్సలెంట్ గా పనిచేసినారు. అందులో హోంగార్డ్ బాలాజీ అండ్ గంగారాం టీసీ ఈ ఇద్దరు కూడా 16 కిలోమీటర్లు ఈ మర్డర్ చేంజ్ చేసినారు. చేంజ్ చేసి వాళ్ళని అప్రహెండ్ చేసుకొని ఆ నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కి కంటిన్యూస్ గా ఇన్ఫార్మ్ చేయడం, అక్కడ చెక్ పోస్ట్ పెట్టించడం, దాంతో వీళ్ళిద్దరు పట్టుకోవడానికి ఆ 2 ఆఫీసర్స్ కూడా మెయిన్ రీజన్. ఆ 2 ఆఫీసర్స్ కూడా స్టేట్మెంట్ తీసుకుని మీ ముందు ఐ వాంట్ టు గివ్ దెం రివార్డ్.